హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కార్టూన్ ఆర్ట్స్. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. అవునండి, మీరు ఎప్పుడైనా గాడిద గుడ్డును చూసారా? బహుశా చూసి ఉండకపోవచ్చు కదా. అయితే ఇంకెందుకండి ఆలస్యం, రండి మన కథలోకి వెళ్ళి చూసి వచ్చేద్దాం. పరమానందయ్య గారు అందరికీ సుపరిచితమే కదండి. ఆయన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన, ఆయనకి ఇష్టుడైన దేవభూతిని పిలిచి ఆయన ఒకసారి ఇలా అన్నారండి. నాయనా దేవభూతి, మన పొరుగు గ్రామంలో ఉన్న శంకరశాస్త్రి గారి వద్దకు వెళ్ళి నువ్వు ఈ పత్రాన్ని ఇచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకుని రా నాయనా. మీరందరూ వెళ్ళొద్దు సుమి, భరణిని ఒక్కడిని తోడు తీసుకొని మీరూరు వెళ్ళి రండి అని చెప్పారు. అయితే దేవభూతి సరే గురువుగారు, నేను భరణిని తీసుకుని వెళ్తానని చెప్పి ఆయన దగ్గర ఆ పత్రాన్ని తీసుకుని బయలుదేరారు. అయితే శిష్యులిద్దరూ పొరుగ్రామానికి బయలుదేరారు. వాళ్ళు అలా నడుస్తూ నడుస్తూ ఉండగా కొంత దూరంలో వారికి ఒక గాడిద కనిపించిందండి. అయితే దేవభూతి అన్నాడు, ఒరే గుర్రం రా అన్నాడు. భరణి అన్నాడు, కాదురా గాడిద అన్నాడు. అయితే వీళ్ళిద్దరూ గాడిద గుర్రం అనే వాదులాటికి ఆ గాడిద కాస్త లేచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. అయితే ఆ గాడిద లేచి పరిగెత్తుకు వెళ్ళిపోయిన చోట ఒక బూడిద గుమ్మడిపాదు ఉందండి. ఆ బూడిద గుమ్మడిపాదు అప్పటి వరకు గాడిద తిని అది కొరికి పడేసిన ఒక చిన్న బూడిద గుమ్మడికాయ అక్కడ ఉండగా, అయితే దాన్ని చూసిన శిష్యులిద్దరూ భరణి ఇలా అన్నాడు, ఒరే గాడిద గుడ్డు పెట్టిందిరా అన్నాడు. అంటే అవును రోయ్ నిజమే, గాడిద గుడ్డు పెట్టిందిరా అన్నాడు. అయితే ఇద్దరు ఆ గుమ్మడికాయని గాడిద గుడ్డ అనుకుని, ఒరే ఈ గాడిద గుడ్డని తీసుకెళ్ళి మన గురువుగారికి చూపిద్దాంరా, ఆయన ఎప్పుడు మనల్ని తెలివి తక్కువాడు అని అంటారు కదా, మనం తెలివి తక్కువ వాళ్ళం కాదని నిరూపించుకుందాం. కాబట్టి ఈ గాడిద గుడ్డని తీసుకుని వెళ్దామని వాళ్ళు వచ్చిన పని మర్చిపోయారు. గురువుగారు ఇచ్చిన పత్రం కూడా అక్కడ పడేసి ఆ గాడిద గుడ్డని నెత్తి మీద పెట్టుకొని గురు ఆశ్రమానికి వెనక్కి తిరిగి బయలుదేరారు. ఆ గుమ్మడికాయని నెత్తి మీద పెట్టుకొని, ఒరే నువ్వు కాసేపు పట్టుకో, నేను కాసేపు పట్టుకుంటాను, నువ్వు కాసేపు పట్టుకో, నేను కాసేపు పట్టుకుంటాను అంటూ నడిచి వెళ్ళి ఒకచోట ఆ గుమ్మడికాయని కాస్త నేల మీద ఎత్తి పడేశారు. అది కాస్త 2 ముక్కలు. ఆ గుమ్మడికాయ పగిలిన చోట ఆ పొదలో ఒక కుందేలు ఆ చప్పుడు విని ఆ కుందేలు పరిగెట్టి వెళ్ళిపోయిందండి. అయితే దేవభూతి భరణి ఇద్దరు, ఒరే గుర్రం గాడిద పిల్ల పారిపోతుందిరా, గాడిద గుడ్డు చిదిగి గాడిద పిల్ల పారిపోతుందిరా, పట్టుకుందన్నట్రా అని దాని వెనకాతలా పరిగెట్టారు. అయితే అది పరిగెత్తి ఏదో పొదల్లోన దూరిపోయి మాయమైపోయింది. అయ్యయ్యో ఎలాగా, ఇప్పుడు ఏం చేద్దాంరా, నడు గురువుగారికి చెప్దాం ఈ విషయం అనుకుంటూ గురు ఆశ్రమానికి తిరిగి వెళ్ళారు. శిష్యులను దూరం నుంచే చూసిన గురువుగారు, ఏ నాయనా ఏమైంది, మీరు వెళ్ళిన పని క్షేమమే కదా, శంకరశాస్త్రి గారు క్షేమంగా ఉన్నారా నాయన, పత్రం ఇచ్చారా, ఆయన తిరిగి మీకు ఏమైనా పత్రం ఇచ్చారా అని అడిగారు. అయితే ఇవన్నీ మానేసి దేవభూతి అన్నాడు, గురువుగారు గాడిద గుడ్డు గురువుగారు అన్నాడు. ఏంట్రా అప్రాచపు మాటలు అన్నారు గురువుగారు. కాదు గురువుగారు, గాడిద గుడ్డు పెట్టింది గురువుగారు, అది మీకు చూపిద్దామని ఇద్దరం తీసుకొస్తా ఉంటే కింద పడిపోయింది. అందులోంచి గాడిద పిల్ల పరిగెత్తి వెళ్ళిపోయింది గురుగారు, దాన్ని పట్టుకొని మీకు చూపిద్దామని వచ్చి పరిగెట్టి వెళ్ళాం గురుగారు, అది ఎక్కడా దొరకలేదు, మమ్మల్ని తప్పించుకుని పారిపోయింది గురువుగారు అని చెప్పారు. ఒరే గాడిద గుడ్డేంట్రా వెదవల్లారా, ఎక్కడికి పంపించినా ఏ పని సరిగ్గా చెయ్యరు, నాకు ఎక్కడ దాపురించారురా మీరు, అబ్బబ్బా మీకు ఏ పని చెప్పినా ఇంతే, ఇంకా నేనేం చెయ్యాలి మీతోనా, ఎలా వేగేదిరా అనుకుంటూ ఆయన 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని అబ్బబ్బా అనుకుంటూ శిష్యుల్ని మీద విసుక్కున్నారు. గాడిదగుడ్డుని చూశారు కదండి. అవునండి, కథ ఎలా ఉందండి? అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు, ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు.
మీరు చూసి చేస్తేనే కదా అండి. కానీ ఇవి నేను పెద్ద ఆర్టిస్ట్‌ని అయితే కాదు. నాకు వచ్చినంత వరకు నా చేత్తో వేసిన బొమ్మలతోనే నేను చేస్తున్నాను. ఇందులో ఏమైనా లోపాలుంటే క్షమించండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. మీరు చేస్తున్నందుకు థ్యాంక్ యూ.